ఏం కావాలా? నాకు మందు కావాలా? మందు కావాలంటే మంద మీద సారా బట్టి కాడికి వెళ్ళు. నా కాడికి ఎందుకు? నువ్వు చేసిన పనికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? అసలు అందుకే జాతర ఉన్న డబ్బులు అంటే డబ్బులు ఇవ్వకుండానే నీ కోపం తీర్చుకుందాం అనుకున్నావా? అదే కాదే, నీకేం చెప్పాను? ఆయన ఊళ్ళో వచ్చి మాకే రిలీజ్ చేయాలని కోపంలో చెప్పలే చెప్పానా? నువ్వేం చేశావు? అని ఊళ్ళోనే ఉండమన్నావు. అప్పటికి గణాచారాన్ని వేస్తూనే ఉన్నాడు. వచ్చినట్టు పలికింది. మరి ఊళ్ళో నుంచి తరిగైతే పగిలి అయిపోతారు. ఆ కీర్లు కానీ నా కొడుకుని నేల రాసేయాలి. ఈసారి పూనకం వస్తున్నా నాకు తెలిసినప్పటి నుంచి అది లక్షాధికారైనా భూస్వామినా నేను చెయ్యేసి రమ్మంటే తప్ప ఏ మగాడు నా చెయ్యి చూసుకోవటానికి ధైర్యం చేయలేదు. నువ్వంటే ఎందుకో గాలి ఆగానే ఇప్పుడు నీ చెంప చెట్టు కనిపించకుండా ఆగింది. మర్యాదగా కిందకి నడు. ఇప్పటిదాకా వాళ్ళు ముసలాడమని ముసలాడమని డబ్బు నా శరీరం కలిసి ఈరోజు కూటికి గదిలేదు తాగండి కూలండి నీ అంతటా ఇది ఎందుకు వచ్చిందో నీ పొదుపు సెల జాతర చేయబడి కూడే వాళ్ళు ఎందుకు అడిగావు? వ్యవసాయం మొదలెట్టదని ఎందుకు చెప్పావు? నన్ను మాయని సేరదీయద్దని నీ చేత ఎవరు చెప్పించాను? సమాధానం కావాలా? మాట మళ్ళీ జాతర కోరినప్పుడు జాతరలో అమ్మవారు జరిగినవి జరగబోయేవి ఇప్పుడు చెబుతున్నప్పుడు అంటూ సమాధానం కావాలా అని అదే తేలిపోవాలి. కళ వాళ్ళ దౌర్జన్యాన్ని కాపాడటానికి రాత్రిలో మొదట పెట్టుకొని మీరేసే చిందులు అమ్మాయి పొలుకులా. ఈ దేవుడి మెట్ట దేవుడి గుడి దొంగసాల ఎగుమతి కలువైన చోటని రాత్రిపూట ఈ పరిసరాల్లో ఎవరో తిరగకూడదా? నేనంతా చూసానే. నువ్వు వాడితో మాట్లాడిన మాటలన్నీ ఉన్నా. ఈ సతి యాత్ర సాగవే. ఇప్పటిదాకా ఎవ్వరూ కనిపెట్టలేని రహస్యాలను చాలా నీ ఆటలు సాగవన్నావే, అది మాత్రం తప్పు. ఒక నల్ల మేకని నలుగురు కుక్క అనగానే వదిలి వెళ్ళిపోయే ఎర్రి 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 ఎంగలాయనంతకాలం మాటలు సాగుతుంది. మీ బతుకులు పూటకాలనే ఎంత ధైర్యంగా ఒప్పుకున్నావే? పిచ్చోడ నాకైట బట్ట బయలైతే పరిస్థితి లేకపోతే జీవులు ఎట్లు లేదే నీకు? పేద జాతిలో పుట్టలేదంటే నువ్వు
కడుపు కక్కుర్తి కోసం వాయి కోసం లేకుండా తిరిగి నువ్వు తిరిగి కాకుండా నీ గోపి పేదవాళ్ళ కడుపులో బట్టి కొడతావా? ఇది వస్తే ఇప్పుడు నువ్వు నా ఎంత చూడడానికి రావాలా? వచ్చి ఎలా చిత్రాన్ని బయట పెట్టాలా? రావే గోడల్లో ఉంది నా చరిత్ర కామన్ కాదురా, నన్ను పూజించే భక్తులు. నువ్వు ఒక్కరి మాటలే చేయగలవు. ఏ పుసరే నేను కొంచెం అడిచానంటే పైన నువ్వు చూశానన్నారే కామర్లు మడుతులు. వాళ్ళు వచ్చి జనాల్లో నిక్కనే పాటేస్తారు. ఎంత నా మనసు నీకు అన్యాయం చేయవుతారు. కామర్లు నిన్ను ఊళ్ళో ఇచ్చి తరివేయని చెప్పినా అలా చెయ్యలేకపోయాను. ఇప్పుడు అలా చేసుకున్నా కొంచెం అరవలేకపోయాను. ఎందుకంటే నువ్వంటే నాకు జాలురా. ఓ కోరిలో చూస్తుంటే నీది నాది ఒకటే బతుకు. నీకు నీ అయ్యంటే అపరిమితమైన ఆపేచ్చ. మరి నాకు నాదే ఒక బతికేనా అన్నావు కదా, వాయువర్ష లేకుండా తిరిగానన్నావు కదా. నిజమే, లేకుండా తిరిగాను. నా కడుపు కకృతి కోసం కాదురా. తిరిగిపోయిన గుడిసెలో కుళ్ళిపోయిన నాయం పొందిరా. దానికోసమే నేనే తనని పక్కలో పొరలాడినా. దాని కడుపు నింపడం కోసమేరా. అంత ఆపేక్ష ఉంటే రాబే కూలి పనిసే. బతుకు నిలుపుకోవడమే ముఖ్యమైతే కట్టడానికి సింకి చీర, తినడానికి 4 మెతుకులు స్థలమే. గోవిందయ్య అనుకుంటే నాకెందుకు అమ్మని 10 మందికి రాశాడు. నానేదో గొప్పదాన్ని అయిపోవాలని మాయమ్మ మరో 10 మందితో తిరిగింది. వయసు వెళ్ళిపోయాక అమ్మ దొరికేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది అమ్మ. అమ్మ వెళ్ళిపోయిందని తెలుసు, అందుకు కారణం తెలుసు. తెలిసి తెలిసి నువ్వు వేసిన దారి అమ్మవారి బతుకు. తల్లి చెడిపోయిందైతే పిల్లల్ని చెడనీయకుండా ఉంచుతారా? బాగా ఆలోచించాను. కూలి చేసుకొని కట్టబడి బతుకుదామన్నా చాటి కూలల్లే కుక్కల సింపిన ఇద్దరు చేస్తారు. అందుకే ఊరందరి మీద అజమాయితీ బతుకు. అమ్మవారి బతుకు, అమ్మవారి బతుకు బతుకుతున్నాను. అమ్మవారి బతుకు బతుకుతున్నాను. సీత, నా మాట నీ ముందుకు అన్యాయం కాకుండా చూస్తానే. నేను పెళ్లి చేసుకుంటానే. రావే కాళ్ళు మాట కళ్ళు బయట రావే రావే. మనుషులని మనసుతో మాట్లాడారు. అది అడ్డం పెట్టుకొని నన్ను పూర్తిగా మనసు చూడమాక. ముఖ్యున్నదాన్నిరా, నువ్వు పెళ్లి చేసుకుంటానంటా కబడి పడిపోతాననుకున్నావా? నువ్వు ఈ ఊర్లో వెళ్ళిపో. నేను ఇక్కడ బతకలేరు. లేదంటే చెప్పు, ఇప్పుడే కలకాలం ఇంటి తలుపు తట్టి చెప్తాను. మళ్ళీ ఆ తొలుగులో చేరుకో. అంతేకాని ఎదిరించి గురిపి కట్టవు సామాన్లు. నువ్వు నీ అయ్యా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ముళ్ళుని ముళ్ళు తొలికి కుడి
నాకు ఆ అమ్మ ప్రతిరూపమైన మాట చెప్పినా నువ్వు నీ కొడుకు ఈ గుడి వదలలేదు. ఓని గుడి కదులుతుంది, గుడి గోడలు మూగుతున్నాయి అని ఎవరు చెప్పారా నీకు? సత్య ప్రమాణికంగా చెప్పు, నువ్వు చూసావా? మరి మా బుద్ధుడు వచ్చి గుడి కదులుతుంది, ఇన్నారా అది అసలు విషయం. గుడి కదులుతుంది అంటే మనందరం ఆయన చూడడానికి గుడి కదలలేదు, గుడి గోడలు పోగాలేదు. కానీ అదే ఏళ్ళకు నీ గూడెలు గుడిసలు కానుకోలేదు. గుడి కదులుతుందని చెప్పి ఆ అయ్యలు పంపిణీ ఉంచుడు. మరి గుడిసె కదా తగలపడ్డాయో ఎక్కడ వీడికి కన్న తీపాటు వచ్చిందిరా? ఒరే నారిగా, నిజం నిప్పులాంటిదా? దాన్ని గొడ్డల మూట కట్టాలనుకుంటే మరీ అంటుకుంటు. దేవుడు ఎత్తికినాడు ఆరు గుడి కలుగుతుంది అంటే నువ్వు మాత్రం ఎలా నమ్మావురా? దేవత మాట మీద మిమ్మల్ని సేవలేదని చెప్పి మమ్మల్ని ఏమి చేయలేక కూడి వాళ్ళ మీద మీరు పని తెచ్చుకుంటారా? ఆయన సొంత వ్యవసాయం చెప్పి వాళ్ళ బతుకులు నాశనం చేశారు. దేవత కాబట్టి మళ్ళీ ఎవరి కాడు బాగున్నాడు కదా అనుకుంటే ఇవాళని కూడు లేని ఖర్చులు చేశారు కదా. మా అమ్మకి అందమే తింటున్నారు కదా. నా కూడుకోడు, నా అన్నలు ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు. మా గుడిని మేమే తగలబెట్టుకుంటామా? ఒరే మరీ నంగనాచాసలేకు. నేను మాట్లాడినవి ఒట్టి మాటలు కాదు, రుజువులు సాక్ష్యాలు నా కాడ. గణాచారి వెళ్ళాడు, తీసుకురా. అసలు ఏం జరిగిందో చెప్తానేనండి. గూడెం తగలబడిపోతుందని మీరంతా పరుగునే వెళ్ళిపోయారు. వెనక నాను గణాచారి వస్తున్నాం. చింతలో గోవిందే రుద్రుని పట్టుకుని మా కాడికి వచ్చాడు. రుద్రుడి చేతిలో కిరసనాలు తప్ప అగ్గి పెట్టి ఉన్నాయి. గోవిందయ్య కళ్ళారా చూశారమ్మా. ఇక ఆ పరిస్థితుల్లో మీ మధ్యన రుద్రుని పడేస్తే అందుకే నిజం నిలకడ మీద తేలుద్దామని